మెదక్ జిల్లాలో ఎన్నడూ చూడని కరువును ప్రజలు ఎదుర్కొంటున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. సింగూరు ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదని అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో తాగునీటి సమస్యపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి హరీష్. మంచిర్యాలలో ఉన్న కొద్దిపాటి నీటిని పొదుపుగా వాడుకుంటూ వచ్చే జూన్ కల్లా నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైతే జిల్లాలోని వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసి ప్రజా అవసరాలకు వినియోగిస్తామని మంత్రి తెలిపారు. అక్రమంగా వాడుకుంటే వాళ్ళను బోర్లు వేసుకొని ప్రత్యామ్నాయ అవకాశాలు, ఎందుకంటే ఇప్పుడు నీటిలకు ఇబ్బంది ఉంది ఇప్పుడు. సో వాళ్ళు ఎందుకంటే పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ ప్రియారిటీ దాన్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్. అందువల్ల అటువంటిది ఏదైనా ఉంటే వాళ్ళకు కొద్దిగా వారం రోజులు 10 రోజులు టైం ఇచ్చి వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే విధంగా ప్రజలకు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కలెక్టర్ గారు చెప్పినాం. అట్లాంటి ఇంకేదైనా ఉంటే కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి, తప్పకుండా చర్య తీసుకుంటాం. 10 ఏళ్ల కింద ఫెయిల్ అయిపోయిన డిఫంక్ట్ అయినటువంటి స్కీమ్ను మళ్ళీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇటు ఆర్డబ్ల్యూఎస్ అటు విద్యుత్ అధికారులతో సమన్వయం చేసుకొని కంక్టికి కూడా నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ మధ్యలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గత నెలలో తీసుకుపోయి సింగూరులో నీళ్ళు అస్సలే రాలేదు, మరి హైదరాబాద్కు నీళ్లు పోతే అసలు మెదక్ జిల్లా కానీ ఈ జోగిపేట, నర్సాపూరు, సంగారెడ్డి, పటాన్చెరు ఈ నియోజకవర్గాలకు చాలా కష్టమైందని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చి ఆ ఉన్న కొద్దిపాటి నీళ్లను మెదక్ జిల్లాలో ముఖ్యంగా ఈ సంగారెడ్డి లాంటి పట్టణాలకు వాడుకోవాల్సిందిగా